బాబు ఎడుకుతున్నావు? ఎగ్జామ్కి లేట్ అవుతుంది కదన్నా, ముందే 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నాయి ఎగ్జామ్ కోసం. సరే కానీ బాగా ప్రిపేర్ అయినట్టున్నావు. అవునన్నా, లాస్ట్ టైం హాల్ టికెట్ మిస్ అయ్యి లేట్ అయింది, ఈసారి మిస్ అయ్యేదే లేదు. నైస్. ఏది హాల్ టికెట్ చెక్ చేయాలా? ఇదిగో అన్న. ఏందన్నా శుభమాను ఎగ్జామ్కి వెళ్తుంటే ముఖం అట్లా పెడతావు? అది మ్యాటర్ నీకు ఎట్లా చెప్పాలా అని. డైరెక్ట్గానే చెప్పన్నా, మస్తు ప్రిపేర్ అయినా ఈసారి. అరే బాబు, ఇది నీ సెంటరే కాదు, నీ సెంటర్ బాగానగర్లో ఉంది, ఇది అల్వాల్ సెంటర్, ఇక్కడైతే రాసావు ఎగ్జామ్. ఎట్లా అన్నా ఇట్లయితే? ఎంత ప్రిపేర్ అయినో తెలుసా? సర్లే కానీ అవుతుంటాయి. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 30 minutes వరకు లోపలికి అలా వేస్తారు, ఇక ఊరుకు నీ సెంటర్కి. ఈసారి మిస్ అయ్యేదే లేదు. ఈసారి గవర్నమెంట్ ఎగ్జామ్ నమ్మదే, 1 shot 1 opportunity. ఎస్ పోరా, వచ్చిందా రాంగ్ సెంటర్కి మళ్ళీ ఏదో డైలాగులు చెప్తున్నావు. గవర్నమెంట్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్ డే బై డే పెరుగుతూనే ఉంది. మీకు అనిపించచ్చు 2025లో కూడా నా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం ఏఐ బెదురుతో ప్రతి యువకుడు గవర్నమెంట్ ఉద్యోగమే బెటర్ అని నమ్మి యువ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు. కానీ కాలాలు మారిన ఏఐపై సైబార్గ్ వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం వీళ్ళకి రిజల్ట్స్ మాత్రం టైంకి రాదు. సో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు ఎందుకు యువత అంతగా కష్టపడుతుంది, రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, దీని వెనకాల ఇంకేదైనా కుట్ర ఉందా. 3 yearsగా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేస్తా అని కూనీ చేసి ఫసక్కన యువకుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. నేనే కాదు, నాలాంటి యువ సైనిక్స్ అందరూ ఏం పాపం చేశారని ఈ సిస్టమ్ మా మెంటల్ హెల్త్ ఆడుకుంటుంది. నాకు పిల్లు ఉంటుంది భయ, నన్ను చాలా డీప్ గా లవ్ చేసింది. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, నాకు డిస్ట్రాక్షన్స్ వద్దు అని బ్రేకప్ చెప్పేశా. ఆ పెయిన్ నా మోటివేషన్ లో వాడుకున్నా బ్రో. అరే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అసలు లవ్ మ్యారేజ్ యోగం ఉండదు కదా అని. కానీ ఇప్పుడు అసలు పెళ్లి యోగమే లేదనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే అసలు ఎగ్జామే జరగట్లే అంట. టీఎస్పీసీ ఫామ్ ఫిల్ చేస్తే పోస్ట్ పోన్ అంటున్నాడు, బీఈడీకి అప్లై చేస్తే పేపర్ లీక్ అంటున్నారు, ఆర్మీకి అప్లై చేస్తే రిజర్వేషన్ లేదంటున్నాడు. బ్యాక్ పిఓ ఫామ్ ఫిల్ చేస్తే భయ్యా రిజల్ట్ వచ్చింది కానీ జాయినింగ్ ఇవ్వలే, ఎందుకంటే అప్పుడు బ్యాంక్ లో లంచ్ చేయమంటారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే భయ్యా గవర్నమెంట్ జాబ్ లో కూడా ఏ వాడేస్తున్నారట. ఇంకా మా పరిస్థితి ఏంటి భయ్యా, ఇంకా మా బతికి ఇంతేనా, మా బతుకులు ఇంతేనా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇది ఒకరు చెప్తే అర్థమయ్యే సింపుల్ మ్యాటర్ కాదు. అందుకే ఈ విషయం గురించి సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక సొల్యూషన్ కోసం ఇంటర్నేషనల్ హ్యాకర్ మోస్ట్ నోటోరియస్ మిస్టర్ రోబోట్ని అడిగి తెలుసుకుందాం. కొంతమంది 25 years ముందే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసి ఆ పోస్ట్కి అప్పటి నుంచే రిక్వైర్మెంట్ లేదు, కానీ ఇప్పటికీ కూడా ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఈ గ్యాప్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా బాలీవుడ్లో మేకప్ మ్యాన్లుగా, ఇంకొంతమంది పెద్ద పెద్ద బాబాలుగా సెటిల్ అయిపోయారు. ఈ సమస్య గురించి రీసెర్చ్ చేస్తూ డార్క్ వెబ్లో ఇన్వెస్టిగేట్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే 1950 యూపీఎస్సీ పెట్టినప్పటి నుంచి ఈ సిస్టమ్ ఇలానే ఉంది. ఈ సమస్య వల్ల మానసికంగా యువత ఎంత తీవ్రంగా కృంగి కృషించిపోతుందో తెలుసుకోవడానికి ఇంకొక ఎక్స్పర్ట్, ఎందరో స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్న థెరపిస్ట్ శ్యామ్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి శ్యామ్, మానసికంగా యువత ఎలా ఎదుర్కొంటుంది ఈ సమస్యని? ఈ సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టం. అందరూ ఈ వెయిట్ని క్యారీ చేయలేరు. బలహీనులు మందుకు బానిస అవడం, ఇంకొందరు అమ్మాయిల వెంటపడి సెట్ చేసుకోవడం, మరికొందరు టీఎఫ్ఐ బానిసలుగా బతుకుతున్నారు. మరి మిగతా సగం? ఆ మిగతా సగం జెన్జీ అయిపోయి జెన్ ఆల్ఫా స్టార్ట్ అయినా కూడా ఇంకా గ్రూప్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తూనే ఉన్నారు. మరికొందరు నాలా కౌన్సిలర్స్ అయ్యారు. వాట్? అవును, ఒకప్పుడు నేను కూడా నిరుద్యోగంతో బాధపడిన వాడిని. ఆ బాధ ఎలా ఉంటుందో నాకంటే బాగా ఇంకెవరు అర్థం చేసుకోరు. అందుకని నా సాటి యువతకు కౌన్సిలర్ అయిన కెరీర్ సెట్ చేసుకున్నాను. మనం డైవర్ట్ అవ్వకుండా అసలు యువత ఏం చేయాలి అన్న మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి సమస్య వల్ల కొంతమంది జంప్స్ పుట్టుకొచ్చారు. స్ట్రెస్ లెవెల్గా పెళ్లి చేసుకొని పిల్లలు పెరిగే టైంకి ద బెస్ట్ క్రికెటర్ పుట్టుకొచ్చాడు. పట్టు వదలకుండా రీల్స్ చేసి సినిమా హీరోలు పుట్టుకొచ్చారు ఈ సమస్య వల్ల. అంటే ఈ సమస్య వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుంది, యువతలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది అంటారు, అవునా? ఎస్, అబ్సల్యూట్లీ. మిస్టర్ రోబోట్ ఒక థెరపీ ఎక్స్పర్ట్. ఈ సమస్య వల్ల యువతలో ఉన్న క్రియేటివిటీ పెరిగి ఆర్ట్స్ మీద, స్పోర్ట్స్ మీద కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారని టాక్. ఆప్ క్యా బోల్తే? నాన్ సెన్స్ అంటాను. యువతకి క్రియేటివిటీ ఎక్కువైంది ఓకే, కానీ సమస్య ఎంతవరకు, ఎప్పటి వరకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఆపుతారు? ఎలా ప్రొసీడ్ అవ్వాలి మరి? ఆత్మనిర్భరత.
ఉద్యోగాలు లేవని విదేశాలకు వెళ్ళి చావడం కాదు. నీ జన్మభూమిలో నీ ఇంట్లో పాపులేషన్ పెంచడం తగ్గించు. యప్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటా అంటే యువత పాలిటిక్స్లోకి రావాలి. ఆర్ట్స్కి, స్పోర్ట్స్కి నాలాంటి క్రియేటివ్ జీనియస్లు ఉన్నారు. యువత పాలిటిక్స్లోకి వస్తే, అసెంబ్లీలో కూర్చుంటే అప్పుడే చేంజ్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు చెప్పేది పాసిబుల్ కాదేమో ఆలోచించి మాట్లాడింది సార్. నాన్ సెన్స్. పక్క దేశ గవర్నమెంట్ కూల్చడం కాదు, ఉన్న గవర్నమెంట్లోకి రాక్కి బాయిలా ఎంటర్ అయ్యి సిస్టమ్ని మార్చడం. అది అప్పుడే యువత బాగుపడుద్ది. యప్. ఈయన చెప్పడం బాగానే చెప్తాడు కానీ అసలు మన యువత ఈ గ్యాప్లో ఎలా బతుకుతుందో చూద్దాం. హ్యాపీగా లేను, అసలు హ్యాపీగా ఉండలేకపోతున్నా అంటే సొల్యూషన్ ఏంటో తెలుసా? హ్యాపీనెస్ అనే ఎమోషన్ని మర్చిపోవడమే సొల్యూషన్. ఆలూ బాబాకి జై బోలో. ఆలూ బాబాకి జై, 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 ఆలూ బాబాకి జై. Issa Vibe.